స్థానిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సునీల్ బన్సల్, అభయ పాటిల్ హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. భాగ్యశ్రీ, తెలంగాణలో త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. త్వరలో తెలంగాణలో జరిగేటువంటి స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించడానికి కావలసినటువంటి కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నటువంటి విషయంతో పాటు ప్రస్తుత రాజకీయాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, అదేవిధంగా ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగుల ఆ సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలన్నటువంటి విషయాన్ని ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించడంతో పాటు అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. ప్రధానంగా ప్రత్యేక సమావేశాలు జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలాంటి కార్యాచరణతో వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఇటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సాల్, అదేవిధంగా అభయ్ పాటిల్ లాంటి ముఖ్య నేతలందరూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో వ్యతిరేకతను తమకు ఓట్ల రూపంలో తీసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా చర్చించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ సర్పంచ్, అదేవిధంగా జెడ్పీటీసీ, మండల్ టీసీ ఎన్నికల్లోతో పాటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయం కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీని బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ముఖ్య నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణతో పాటు ఎన్నికలకు కావలసినటువంటి కసరత్తు ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా నిర్ణయించనున్నారు. ఇటు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మంచి స్థానాలను సంపాదించడంతో పాటు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి కావలసినటువంటి పునాదులను వేయాలన్నటువంటి లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో మంచి ఫలితాలను సాధించింది, అదేవిధంగా ఓటు శాతాన్ని కూడా పెంచుకుందన్నటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి ధీటుగా ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణలో ఉందన్నటువంటి అంశాన్ని, అదే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సమావేశానికి ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సునీల్ బన్సాల్, అదేవిధంగా అభయ్ పటేల్ లాంటి ముఖ్య నేతలందరూ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేసి గెలిచిన స్థానాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలి. జిల్లా పరిషత్ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్,
అదేవిధంగా నిజామాబాద్ లాంటి పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించినటువంటి ఆ స్థానాల్లో కూడా జిల్లా పరిషత్లో కూడా తమ సత్తా చాటుకోవాలన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు నిరూపించాలన్నటువంటి విషయాన్ని కూడా జాతీయ నాయకత్వం వాళ్ళకు సూచించింది. అదేవిధంగా సర్పంచ్ స్థాయి నుండి మండల స్థాయిలో కూడా బీజేపీ విజయం సాధించాలంటే ఎలాంటి కార్యాచరణతో వెళ్ళాలి, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పట్ల బీజేపీకి సానుకూల స్వభావము అదేవిధంగా సానుకూలత ఏర్పడాలంటే ఎలా కార్యాచరణ రూపొందించాలన్నటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీ కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కూడా ముఖ్య నేతలందరూ హాజరు కానున్నారని చెప్పవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.